క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ బంద్ చేసినందుకు ఓటేయాలన్నా 100 రోజుల్లో అనేక హామీలు గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తానని చెప్పి వాటన్నిటికీ తిలోదాలు పలుకుతున్నందుకు ఓటేయాలన్నా మహిళలకు ఫ్రీ బస్ అంటూ బస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచి మిగతా వర్గాలను బాధితులను చేస్తున్నందుకు ఓటేయాలన్నా 2 లక్షల రుణమాఫీ పేరిట ఇక వీళ్ళు చెప్పినటువంటి అన్ని హామీల్ని తుంగలో దొక్కిండ్లు కాబట్టి నిన్నగాక మొన్న మనం అందరం చూసినాం. యూరియా సమయంలో 2014లో తెలంగాణ రాకముందు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ హయాము పాలన మొత్తం వ్యవసాయ సీజన్లు వచ్చింది అనంటే ఎరువుల కోసం విత్తనాల కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు పోలీస్ స్టేషన్ల ముంగట షాపుల ముంగట అర్ధరాత్రి అపరాత్రి అనే పడిగాపులు పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు, ఎండదెబ్బకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు 2014 నుండి మళ్ళీ కేసీఆర్ గారి పాలన కొనసాగిన రోజులు ఇవి కూడా సమస్యలు కాలే. మొన్న యూరియా కోసం చూసినాం. 20-30 సంవత్సరాల క్రితం మేము మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి టైంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేసేది. జనరల్గా ఎమ్మెల్యే దగ్గరికి అభివృద్ధి పనుల కోసం వస్తారు, కానీ మాకు పత్తి గింజల ప్యాకెట్లు ఇప్పియాలి, ఈ ఎరువులు ఇప్పియాలి, పురుగుల మందులు ఇప్పియాలి అనేటువంటి విజ్ఞప్తులు ఆ రోజులలో చూసినాం. తెలంగాణ వచ్చింది, ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి, ఇక జీవితంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాదనేటువంటి భరోసా కల్పించినటువంటి రాష్ట్రంలో దాన్ని మళ్ళీ ఆ దయనీయ స్థితిలోకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది జూబ్లీహిల్స్కు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల చిట్టా 1 కాదు 2 కాదు, ఇక భయంకరంగా అన్ని వర్గాల ప్రజల్ని, ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, తర్వాత కార్మికులు, కర్షకులు, ఏ ఒక్క రంగం కూడా వీళ్ళకు వంచనకు గురి కానటువంటి రంగం. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధితులు. ఇక ఒక నయా మోసానికి బలవుతున్నటువంటి వాళ్ళను, మోసానికి గురవుతున్నటువంటి సెక్షను బీసీలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఓట్లు దండుకున్నటువంటి తీరు, ఆ తదనంతరం చేస్తున్నటువంటి గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారా విద్యల ద్వారా బీసీలని రోజుకొక వేషం ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్నో తెలిసి కావాలని చేస్తున్నటువంటి మోసాలు ఉన్నాయి, కొన్నో వాళ్ళు చేయగలిగినవి కూడా చేయకుండా మోసం చేస్తున్నటువంటి. వాళ్ళ చట్టబద్ధత విషయానికి వస్తే కోర్టులు కావచ్చు, రాజ్యాంగ సవరణ అవసరం కావచ్చు, చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రయత్నం, అన్ని వర్గాల ప్రజల సహకారంతో, అన్ని పార్టీల సహకారంతో చేయాల్సినటువంటి పని అది చేయడం లేదు. ఇక వీళ్ళు స్వయంగా చేయగలిగినటువంటి పనులు 20,000 కోట్ల రూపాయలు బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేసి 1,00,000 కోట్ల తర్వాత 5 సంవత్సరాల్లో అసలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు దేశానికి ఆదర్శవంతమైనటువంటి బీసీలుగా తయారు చేస్తామనేటువంటి తీరుగా మాట్లాడారు. అది పోయింది. బీసీలకు దామాషాకు అనుగుణంగా మంత్రిత్వ సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది, అది పోయింది. కార్పొరేషన్ల విషయంలో అంటే అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఇవ్వగలిసినటువంటి వాటిని కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాల మోసాలకు పాల్పడదు తగుదునమ్మా అనేటువంటి విధంగా మళ్ళీ ఏదో బ్రహ్మాండం వెలుగబెట్టినట్టు జూబ్లీ హిల్స్లో ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా హైదరాబాద్